యాక్ట్రెస్ విష్ణుప్రియ నిన్న మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక యూట్యూబర్ పైన ఒక కేసుని ఫైల్ చేయడం జరిగింది. ప్లే లైక్ ఇన్కాగ్నిటో సోనాలి అనే అటువంటి యూట్యూబర్ పైన ఒక కేసును అయితే ఫైల్ చేయడం జరిగింది. అయితే దానికి ప్రధాన కారణాలు వచ్చేసేసరికి బత్తాయిలు అని చెప్పేసి పేర్లు పెడుతూ అందరినీ రోస్ట్ చేస్తూ చాలా మందిని చాలా అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉంటుంది తను. సో అందుకని తన మీద కేసుని ఫైల్ చేస్తా ఉన్నాను నేను అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పుకొస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకుంటే విష్ణుప్రియ కొన్ని విషయాలను బయటికి తీసుకొచ్చి చెప్తా ఉంది. ఏంటి అని అంటే మాకు ప్రైవసీ గోప్యత లేకుండా మమ్మల్ని ఇలా తీసుకెళ్లి ప్లాట్ఫామ్స్ లో ఇట్లా డబ్బులకి ఒళ్ళమ్ముకుంటున్నాము అని చెప్పేసి కొన్ని పదజాలం మాట్లాడడం అనేది చాలా అసభ్యకరం అని చెప్పేసి ఒక మహిళ ఉండి సాటి మహిళలని ఇలా కించపరుస్తూ మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని ఇప్పటి వరకు నేను నోరు మూసుకొని కూర్చున్నాను. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నోరు మూసుకుని కూర్చునే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఇట్లా దూషిస్తూ ఉంటారో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మమ్మల్ని ఎవరైతే ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి మాత్రం ఉపేక్షించేది లేదు. ఒక మహిళ ఉండి తనే ఈ విధంగా చేస్తే ఇక మిగతా వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా మానసికంగా ఇబ్బందులు పెడతారు. ఇప్పటికే నేను చాలా మానసికంగా కృంగిపోయాను. ఒక మహిళ ఉండి తిను ఇలా మాట్లాడితే ఎలా అని చెప్పేసి కూడా చాలా బాధపడడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈవిని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈవిడ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి కేసు ఫైల్ చేయాలని చెప్పేసి ఫైల్ చేయడం జరిగింది. సో ఇదే తరుణంలో ఇంకెవరైనా కానీ మమ్మల్ని ఇలా హ్యూమిలియేట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము అని చెప్పేసి కూడా విష్ణుప్రియ చెప్పారు. అయితే ఇందులో భాగంగానే మేము ఈ ప్లాట్ఫామ్ కి ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది మా బాధ్యత. అంతేకాని మేము ఇలా ఉన్నాం మేము అలా ఉన్నాము అని చెప్పేసి మమ్మల్ని గురించి రోస్టింగ్స్ చేస్తూ వాళ్ళు ఓన్ కంటెంట్ ని క్రియేట్ చేసుకోవడం చేతగాకనే కేవలం మమ్మల్ని రోస్ట్లు చేస్తూ మమ్మల్ని మీమ్స్ చేస్తూ మా మీద డబ్బులని సంపాదించుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మమ్మల్ని అనడానికి ఎటువంటి ఆస్కారం వాళ్ళకి ఉంటుంది అని చెప్పేసి కూడా విష్ణుప్రియ మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఎప్పటి నుంచో ఈ ప్లే లైక్ ఇంకాగ్నిటోలో చాలా పెద్ద ఎత్తున చాలా మందిని కూడా రోస్టింగ్స్ చేస్తూ సోనాలి అనే ఆవిడ చాలా మంచి ఫాలోవర్షిప్ ని అయితే సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే ఇప్పటి నుంచి మాత్రం నేను మాత్రమే కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరెవరైతే ఈ విధంగా బిహేవ్ చేస్తారో మహిళల మీద వాళ్ళందరూ కూడా కేసులు ఫైల్ చేయబోతా ఉంటారు. ఈ ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మేము ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం అనేది మాకు ఇంపార్టెంట్ థింగ్. సో మేము ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయాలి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చేసే ఎంటర్టైన్మెంట్ ని ఈ విధంగా మమ్మల్ని దూషిస్తే మాత్రం ఊరుకోబోమని చెప్పేసి కూడా విష్ణుప్రియ చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే కొన్ని విషయాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. రీసెంట్ గా విష్ణుప్రియ సోషల్ అకౌంట్ లో ఒకటి ఏదైతే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక సబ్స్క్రిప్షన్ ని కొనుక్కోండి మీరు ఎంటర్టైన్ అవుదురు గాని అని చెప్పేసి ఒక సబ్స్క్రిప్షన్ ని పెట్టడం జరిగింది. అందులో భాగంగానే చాలా విమర్శల్ని ఎదుర్కొంది. ఇంకా చెప్పాలి అంటే కొంతవరకు కొన్ని కైండ్ ఆఫ్ ఫొటోస్ ని ఇట్లా దానిలోకి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు అలాంటి ఫొటోస్ ని చూడడం అండ్ ఏంటి అసలు ఇది ఎటువంటి తప్పుదోర పట్టించబోతా ఉన్నారు యువతని. సో మీరే ఇలా చేస్తే మరి ఎటువంటి మీ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే యువతను తప్పుదోవ పట్టించడానికి మీరు సబ్స్క్రిప్షన్ల పేరుతో లోపల కొంతవరకు చూడకూడనటువంటి ఫొటోస్ అంటే కట్టుబట్ట నీట్ గా లేకుండా ఫొటోస్ ని పెడతా ఉన్నారు. వాటి వల్ల యువత చెడిపోతా ఉంటారు. మళ్ళీ ఇట్లా చెడిపోతూ మీరు ఆ పేరుతో మీరు డబ్బులు సంపాదించుకోవడం ఏంటి, చాలా చిల్లరగా డబ్బుల్ని సబ్స్క్రిప్షన్ పేరుతో సంపాదిస్తా ఉన్నారు. దీనిలో ఎటువంటి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ కూడా లేనప్పటికీ కూడా మీరు ఇలా పెట్టడం చాలా తప్పు అని చెప్పేసి కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు విష్ణుప్రియ. అయితే తను ఏం చెప్తున్నారు అని అంటే మాకు ఒక లిమిట్స్ ఉంటాయి, మేము ఆ లిమిట్స్ లో ఖచ్చితంగా ఉంటాం, మేము ఎంటర్టైన్ చేయడం మాత్రమే మా బాధ్యత కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంటర్టైన్ చేస్తాం తప్ప ఏదైనా ఉంటే చెప్పండి ఇలా కాదు ఇలా అంటే మేము మార్చుకోవడానికి ట్రై చేస్తాం. అంతేకాని ఇలా మమ్మల్ని పర్సనల్ గా హెరాస్ చేయడం అనేది చాలా తప్పు. మానసికంగా మమ్మల్ని కృంగదీయడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోమని చెప్పేసి యాక్ట్రెస్ విష్ణుప్రియ చెప్తా ఉన్నారు. అది అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దీనిపైన ఎవరైతే సోనాలి గారి పైన కేసు ఫైల్ అయిందో ఆవిడ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అనేది అయితే చూడాలి. అయితే ఇందులో భాగంగానే మనం ఇప్పుడు జరిగినటువంటి విష్ణుప్రియ అంశం ఏదైతే ఉందో కేసు ఫైల్ చేయడం దాని గురించి మనం కరాటి కళ్యాణి గారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. యా మ్యామ్, మేడం నిన్న విష్ణుప్రియ గారు కేసు ఫైల్ చేయడం జరిగింది ఒక యూట్యూబర్ పైన. మేడం తన కట్టుబట్టను గురించి తనని రోస్టింగ్స్ చేస్తూ సాటి మహిళ ఉండి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు, మానసికంగా హింసిస్తున్నారు అని చెప్పేసి కేసు ఫైల్ చేశానని చెప్పేసి అన్నారు మేడం. సో దాని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? బికాజ్ ఎందుకంటే కట్టుబట్ట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా సార్లు మీరు మాట్లాడుతూ ఉన్నారు.
సో ఈ విషయంలో మీరు ఏం మాట్లాడబోతారు మేడం? అదమ్మా ఇప్పుడు నేనెందుకు మాట్లాడాలి ఈ విషయం పైన? ఆ అమ్మాయి బాధ అనిపించింది, కేసు పెట్టింది. ఓకే. ఇప్పుడు ఈ విషయంలో నేనెందుకు మాట్లాడాలి అంటున్నా. ఇప్పుడు ఆమె ఏదో మాట్లాడుకుంది, ఆమె ఏం చేస్తుందో నాకు సంబంధం లేదు. ఓకే. ఆమె ఇష్టం వచ్చిన ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంది కదా. యా మ్యామ్. ఇప్పుడు నాకేదో నాకంటూ పనులు ఉంటాయి, ఆ పనులు మానుకొని అందరు ఏం చేస్తున్నారు చూడలేను కదా. యా అయితే అలాగే మీరు అలా మీరు చాలా విషయాలు ఏదైనా బాగుండాలని అందరూ చెప్తారు. వినరు ఎవరు. విన్నప్పుడు ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి. ఓకే. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఆమెకి నొప్పి వచ్చితే ఆమె పెట్టుకుంటారు, దానికి నేనేం చేయలేను. ఓకే. అంటే మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్ అయ్యిండు, చాలా సార్లు కూడా కట్టుబొట్టు విషయంలో గానీ, మహిళల భద్రత విషయంలో గానీ చాలా సార్లు మీరు వాయిస్ రైజ్ చేసి మాట్లాడడం జరిగింది. సో చేస్తామమ్మా, కానీ అవసరమైనప్పుడు చేయాలి. ఇప్పుడు మనం చెప్పాల్సింది చెప్పాము. చెప్పినప్పుడు విననప్పుడు నా ఇష్టం, నా లైఫ్, నా బట్టలు అనేవాళ్ళు తయారైనప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే. నాకేం పని? ఇప్పుడు చెప్తే వినే వాళ్ళకి చెప్తారు, వినని వాళ్ళకి ఎవరు చెప్తారు? నా పని నేను చేసుకుంటున్నా, నాకు 4 పనులు ఉన్నాయి, వీళ్ళందరితో నాకు సంబంధం లేదు. ఓకే. నా పనులు మానుకొని ప్రజల కోసం బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. అయితే ఫైనల్ గా మీరు అంటే ఎవరైనా వాళ్ళు ఎలా బతకాలనుకుంటారో వాళ్ళు అలా బతుకుతున్నారు. సో మనం చెప్పినా విననప్పుడు సమాజంలో మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. అంతేమ్మా, ఎందుకంటే మనం చెప్పినా వినే వాళ్ళకి చెప్పాలి. ఎవరైనా ఈ అమ్మాయిని కాదు, ఈ అమ్మాయి ఇష్టం వచ్చింది, అమ్మాయి ఏదో వేసుకుంటుంది, అమ్మాయి ఏదో సంపాదించుకుంటుంది. వీళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఆమె వెళ్ళి ఆమె రైట్ ఆమె పెట్టుకుంది. ఓకే. ఎవరు రైట్ వాళ్ళకు ఉంది. వీళ్ళకి మళ్ళీ బాధ వీళ్ళు పెట్టుకుంటారు, ఏమైనా చేసుకున్నాను. మనం ఎందుకు మధ్యలో ఊరికే తలనొప్పులు? ఓకే. ఇలాంటి వాళ్ళకి ఎవరికి నొప్పి వస్తే వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళని పని అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కొంతవరకు ఏం చెప్తా ఉన్నారంటే ఎవరు ఎలా బతకాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోతున్నారు. వాళ్ళు ఎలా బతకాలనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎలా బతకాలని వాళ్ళు అనుకుంటున్నారో అది వాళ్ళ ఇష్టం. సో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయలేం. బట్ చెప్పినప్పటికీ మనం చెప్తాము, మన కల్చర్కి సంబంధించో లేదంటే మన బాధ్యతలకు సంబంధించో మనం చెప్తాం, ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. దాన్ని వాళ్ళు ఫాలో అవుతారా లేదా అనేది మాత్రం వాళ్ళ ఇష్టం అని చెప్పేసి అయితే కరాటే కళ్యాణి గారు చెప్తా ఉన్నారు.